మగవాళ్ళు మాత్రం ముక్కు పడుతుంది, ఆడవాళ్ళు కుడి ఈ వేలు పట్టుకొని గాలి ఈ వేలు పెట్టింది. कृष्णपक्षे वासरे ऋतुवासरे शोभाश्वर नक्षत्रे एवं श्रीमदभिलाषनायकस्य देवदेवस्य रामचंद्र भगवान की అందరూ కూడా ఒక్క వరుసగా శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అందరికీ ఒకసారి మనం కోరుకుంటూ మన ఆవాస ఆత్మీయులైన డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. రాజకీయ రంగంలో కాకుండా వైద్య రంగంలో కూడా తనదైన ప్రతిభను ప్రదర్శిస్తూ పేద ప్రజలకు కంటి ఆపరేషన్లు ఆయన ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ చక్కగా చేశారు. ఉచిత కంటే ఆపరేషన్లు చేయడంలో భాగంగా ఎన్నో ఇలాంటి ఏదో మంచి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఆయన ఆరోగ్యాలు మరియు సుఖశాంతులతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి సమీల వాలి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కోఆప్షన్ సభ్యులు అందరూ కలిసి మన పార్టీ నాయకులు అందరూ కలిసి సంజయ్ నాయకత్వంలో వారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నం పెట్టాలి, అన్నప్రసాదం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో బయట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తాను. సోదరులారా, స్నేహితులారా,
సంజయ్ అన్న గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల సేవే ధ్యేయంగా ఒక కంటి వైద్య డాక్టర్గా అనేక మందికి కంటి ఆపరేషన్ చేసి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు సంజయ్ అన్న చెప్పడం తప్పదు. అంతేకాకుండా వారు మొదటి శాసనసభ్యులు గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ది టైగర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి సహకారం అందించి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి. తద్వారా దూసరీ బార్ రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి నినాదంతో వారు ప్రజల్లోకి వెళ్తూ ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకుడు మరి సంజయ్ చెప్ప తప్పదు. అదేవిధంగా మిత్రులారా, స్నేహితులారా, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అదేవిధంగా మళ్ళీ ఒకసారి సంజయ్ గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఉదయపూర్ణ అవసరం. జై కాంగ్రెస్. శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్న చైర్పర్సన్ వాణి శ్రీనివాస్ గారు మరియు ఇతర కౌన్సిల్ సోదరులు, ఇతర బండశంకర్ గారు, పిసిసి సెక్రటరీ, ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సంజయ్ కుమార్ మిత్రులందరికీ కూడా పేరు పేరున వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినా కానీ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఏ నియోజకవర్గంలో నిధులు ఈ నియోజకవర్గం తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సంగతి అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఏ ఊళ్ళో కానీ ఏ దగ్గర కానీ సీసీలో కానీ ఏ ఊళ్ళో అయినా ఈరోజు ఇంధనమైన కార్యక్రమాలు ఇవన్నీ మీరు పథకాలన్నీ చూస్తున్నారు. తప్పకుండా మీరందరూ సంజయానికి మద్దతు ఉండి రేవంత్ రెడ్డి గారికి కూడా మన మద్దతుగా ఉండి మరొకసారి ప్రభుత్వ అధికారులకు వచ్చేయాలని మనందరూ కృషి మనందరూ కార్యకర్తలు చేయాలని సంజయ్ గారికి ఆ దేవుడు నేను ఆయుర్వేదాలు ప్రసాదించాలని కోరుతూ సంతోషిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నియోజకవర్గ అభివృద్ధి పదార్థ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల మున్సిపల్ పరిషత్ గౌరవ చైర్పర్సన్, కౌన్సిలర్, కోఆప్షన్, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో సంజయ్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం, అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుండి యూత్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాడడం, కేక్ కట్టడం, ఇప్పుడే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం వాల్మీకి ఆవాసంలో కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్ని స్కూళ్లలో, వార్డులలో కూడా మొక్కల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సంజయ్ గురించి సంజయ్ గారు చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ సంజయ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అతిపెద్ద నాయకులపై కొద్ది ఓట్లతో సంజయ్ ఓడిపోయినప్పటికీ అభివృద్ధి పథంనే కొనసాగించారు. మరి 2018లో సంజయ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ లేని అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, యావల్ రోడ్ అభివృద్ధి కానీ, బ్లాక్ స్పాట్ రోడ్ కానీ ప్రతి వాళ్ళలో 1 కోటి నుండి 2 కోట్ల అభివృద్ధి జరిగిందని సందర్భంగా చెప్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి కుంట పడద్దని సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కానీ, మెడికల్ కాలేజ్ కానీ వాటిలో అన్ని వాళ్ళలో నిధులు అత్యధికంగా తీసుకువస్తున్నారు మన సంజయ్ గారు. మరి మనందరి కోసం, పార్టీ కోసం సంజయ్ గారు ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న ప్రజలు కానీ, పార్టీ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ వారి వెన్నంటి వారికి మద్దతు ఇస్తే సంజయ్ జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని, చేస్తారని కోరుకుంటూ వారు ఆరోగ్యాలతో ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులు నమస్కారాలు. ఈరోజు పేద ప్రజల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే సంజయ్ గారి యొక్క జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. జగిత్యాల పురపాలక సంఘ సభ్యుల నుండి, జగిత్యాల పట్టణ ప్రజల నుండి, నియోజకవర్గ ప్రజల నుండి మరియు కాంగ్రెస్ పార్టీ క్షేత్రం నుండి కాంగ్రెస్ పక్షాన సంజయ్కు జన్మదిన శుభాకాంక్షలు. ఒక ప్రజానాయకుడు నిత్యం ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడే నాయకులు సంజయ్. 12 సంవత్సరాల నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత సంజయ్ దక్కిందని తెలియజేస్తున్నాను. ఇటు విద్యలో, వైద్యంలో,
తాగునీరులో పేద ప్రజలకు ఉండేందుకు ఇల్లు, రోడ్లు, మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సంజయన్న జగిత్యాల ప్రాంత ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు 1,00,000 మందికి కంటి ఆపరేషన్ చేసి కంటి చూపు కలిగిన మహనీయుడు సంజయన్న. అందుకోసమే సంజయన్న నాయకత్వం వర్తిల్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ సంజయన్న నిత్యం ప్రజాసేవ పనిచేస్తుంటాడు కాబట్టి వారికి ఈరోజు మేము లోకనాయక్ సంజయన్న పేరు పెట్టుకుంటున్నాం. మేము లోకనాయక్ సంజయన్న ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే సంజయన్న నాయకత్వం చల్లగా ఉండాలని, వారికి మరింత శక్తులు ఇవ్వాలని, భగవంతుడు వారిని దీవించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మున్సిపల్ పక్షాన మేము దేవుడిని ఆశీర్వదించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగిత్యాల ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా అంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సమీల వాణి గారు మరియు కొన్ని కౌన్సిలర్లు సభ్యులు, మహిళా కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక సంజయ్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. మన సంజయ్ అన్న ఇప్పుడే కానీ అభివృద్ధి కొరకే పాల్పడినటువంటి వ్యక్తి. మరి అటువంటి నాయకుడు మనందరికీ దొరకడు, చాలా అదృష్టం. వారికి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ 2 నూరేళ్ల ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్యంగా ఇక్కడ వారికి వారు ఆరోగ్యాలతో మంచి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా మున్సిపల్ పక్షాన మా మున్సిపల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. జగిత్యాల అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది అన్యాయంగా కాదు, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాత్రి భవన్లు కష్టపడుతూ జగిత్యాల పట్టణ నియోజకవర్గం గురించి అభివృద్ధిలో కృషి చేస్తున్న మా సంజయ్ అన్న గారు వారికి అండదండగా మేము ఉంటూ వారి అడుగుదారుల్లో నడుస్తూ జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉండాలని, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ జగిత్యాల నియోజకవర్గంలో ఇంటర్వ్యూలు కానివ్వండి, ఆయన చేస్తున్న అభివృద్ధి, అసలు మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ అభివృద్ధి ముందుకు కొనసాగాలంటే జగిత్యాల ప్రజలందరూ వారి పక్షాన నిలబడి వారికి అండదండగా ఉండి మనమందరూ వారందరినీ ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.